హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఏంటబ్బా ఈ సౌండ్ అనుకుంటున్నారా? అదేనండి జంతికలు, చుట్టలు. మరి సంక్రాంతి వచ్చేసింది కదా, అందుకోసం మంచిగా స్పెషల్గా అప్పలు అన్నీ చేసుకోవాలి కదా. సో అందుకోసమే ఈరోజు వీడియోలో నేను జంతికల వీడియోల్ని చేసి చూపించబోతున్నాను. ఈ విధంగా కనుక మీరు చేస్తే చాలా క్రిస్పీగా బాగుంటాయండి. ఒకసారి ఇలా చేయండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు మినపప్పును తీసుకోవాలి. మీరు క్వాంటిటీని పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ మినపప్పులోకి వాటర్ని పోసి శుభ్రంగా ఒక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోని వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి మళ్ళీ అదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్ని తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి దీన్ని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. అప్పుడు మెత్తగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈలోగా ఒక పెద్ద బౌల్ కానీ బేషన్ లాగా కానీ తీసుకొని అందులోకి మనం 1 కప్ మినపప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నానండి, డ్రై బియ్యం పిండిని. ఇది ముందుగానే జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వామ్ని తీసుకొని ఈ విధంగా కొంచెం స్మాష్ చేసినట్టుగా చేసి ఇందులో వేసుకోవాలి. దాని తర్వాత అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కలంజి గింజల్ని వేస్తున్నాను. ఈ కలంజి గింజలు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇన్ కేస్ ఇవి లేకపోతే కనుక 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ విధంగా బాగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కరిగించిన నెయ్యి కానీ వెన్నె కానీ ఇలా నూనె కానీ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే నూనెని వేస్తున్నాను. ఇలా వేడి చేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి అప్పలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసి చూడండి. ఇలా వేసిన తర్వాత మనం కొంచెం బియ్యం పిండిని ఈ విధంగా చేతిలో పట్టుకుంటే ముద్దలాగా రావాలి. అలానే గట్టిగా కాదండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గట్టిగా వస్తే మనకి జంతికలు అనేవి మంచిగా వస్తున్నట్టు అర్థం. ఇది కలిపి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మినప్పిండి అనేది చూడండి చక్కగా ఉడికిపోయింది. ఒక 6 విజిల్స్ కనుక వచ్చినట్టయితే మెత్తగా చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్మాష్ కానీ చేయొచ్చు మ్యాషర్తో, లేదా మిక్సీలో అయినా పట్టొచ్చు. నేనైతే మిక్సీ జార్లోకి వేస్తున్నాము. కొంచెం సేపు దీన్ని చల్లారబెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కారానికి తగ్గట్టుగా నేను పెద్దవైతే 4, చిన్నవైతే 6 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న మినపగుండ్లు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ని చిలకరించి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని ఈ బియ్యం పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా బియ్యం పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం అప్పలు చేసే ముద్దలాగా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. మనకి నెరి గట్టిగా కాకుండా నెరి లూజ్గా కాకుండా ఈ విధంగా పట్టుకొని దీనిపైన ఇలాగే వదిలేయకుండా కొంచెం తడి క్లాత్ని ఈ విధంగా తడి క్లాత్ని కవర్ చేయాలి. ఒక 15 మినిట్స్ వరకు ఇలాగే ఉంచుదాం. ఈలోపు మనం జంతికల కొట్టాన్ని తీసుకొని ఇందులోకి మనకు కావాల్సినది తీసుకొని అందులో పెట్టుకొని పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ జంతికల కోసం కొంచెం లావు తీసుకున్నాను. అలా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేయాలి. చేయడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా దిగుతుంది మనం ఇలా వేసేటప్పుడు. సో ఆయిల్ని అప్లై చేసి పిండిని కొద్దిగా ముద్దలాగా చేసుకుంటూ ఈ విధంగా అందులో పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ అనేది ఉంచుకొని పైన కూడా మనకి జంతికల గొట్టాన్ని పెట్టుకొని మనము ఒక తెల్లటి క్లాత్ పైన కానీ చిల్లుల గంటె పైన కానీ ఈ జంతికలన్నీ కూడా వేసుకోవాలి. నేనైతే ఒక తడి క్లాత్ని తీసుకున్నాను. తడి క్లాత్ అయితేనే మనకి తీసేటప్పుడు మంచిగా వస్తాయి. తడి క్లాత్ని తీసుకొని ఈ విధంగా జంతికలన్నీ కూడా వేసుకోవాలి.
పొడి క్లాత్ మీద అయితే త్వరగా రావు. సో క్లాత్ని తడి చేసి ఈ విధంగా ఒక బల్ల పైన కానీ నేలపైన కానీ ఈ విధంగా వేసుకొని జంతికలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. లేదు అంటే కనుక ఇలా చిల్లుల గంటెలు ఉంటాయి కదా, వాటిపైన కూడా వేసుకోవచ్చు, మంచిగా వస్తాయి. మొత్తానికైతే ఇలా జంతికలన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ఐరన్ కడాయి కానీ నాన్ స్టిక్ కడాయి కానీ ఈ విధంగా నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఇలా పోసుకున్నాక ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. అలా బాగా హీట్ అయిన తర్వాత కొంచెం అప్పని వేసి చూడండి పొంగుతుందో లేదో అని చెప్పేసి. ఇలా మంచిగా పొంగిందంటే కనుక ఒక్కొక్క అప్పని తెచ్చి ఇందులో వేసుకోవడమే. వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి, లేదంటే ఒక సైడే కాలుతుంది. ఇవి పెద్దగా కలర్ అయితే రావండి, ఎందుకంటే మనకి ఇందులో కారం అనేది యాడ్ చేయలేదు. మనకి ఇవి ఫైనల్గా అయ్యాయి అని తెలియాలంటే వీటికి వచ్చే పొంగంతా కూడా పోతుందండి, పోయి కొంచెం కలర్ అనేది వస్తుంది. ఇలా వచ్చాయంటే మనకి అప్పలు అయ్యాయని అర్థం. ఇప్పుడు వీటిని ఒక చిల్లుల గంటెతోటి తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుంటే మనకి ఈ జంతికలన్నీ కూడా మంచిగా రెడీ అయిపోతాయండి. చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మిగతా పిండిని కూడా సేమ్ జంతికల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒకదాని బట్టి ఒకటి ఇలా వేసుకుంటూ జంతికల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే. చూసారు కదా, మనకి ఈ కలర్ కనుక వచ్చినట్టయితే జంతికలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. సో అన్ని అప్పల్ని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా చేస్తే కనుక ఈ ప్రాసెస్లో చాలా కరకరలాడతాయండి. ఒకసారి ఈ విధంగా చేయండి, చాలా బాగుంటాయి క్రిస్పీగా. అంతేనండి, సింపుల్ జంతికలని చుట్టలని ఈ విధంగా చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ లాగా కానీ కొంచెం కొంచెం కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.